G91 న్యూస్ బీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత మరోసారి రాజకీయ పరిణామాలపై స్పందించారు. బీజేపీ నేత బండి సంజయ్ తనయుడు బండి భగీరథపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె అన్నారు. రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ సభ్యులను విమర్శల్లోకి లాగడం తగదని స్పష్టం చేశారు. రాజకీయాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాల చుట్టూ సాగాలని కవిత పేర్కొన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలకు కూడా ఆమె కీలక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లడం మంచిదని హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పక్షాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంమంత్రి కొడుకే అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పేసి పోస్టులు పెడతాను తెలంగాణ వ్యాప్తంగా. ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు కదా, వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్గా నచ్చని అంశం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ను సగానికి తగ్గించారు. ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన ఇంధన వినియోగం తగ్గింపు, పొదుపు మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జెడ్ కేటగిరీ భద్రత కలిగిన పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిలో సుమారు 50% వాహనాలు తగ్గించాలని భద్రతా అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉదయం నుంచి కాన్వాయ్ ఏర్పాట్లలో మార్పులు చేపట్టారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, ఇంధన వినియోగాన్ని నియంత్రించడం వంటి లక్ష్యాలతో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారా హిల్స్ డివిజన్ ప్రేమ్ నగర్ లో కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. చింతల్ బస్తీ నుంచి సాయిబాబా గుడి రహదారిలో ఈ కల్లు కాంపౌండ్ వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యాలు కలుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆనంద్ నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీ ప్రజలకు ఇది ప్రధాన మార్గం కావడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. వెంటనే కల్లు కాంపౌండ్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు ఖైరతాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన్ని గోవర్ధన్ రెడ్డి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ విప్లవ్ కుమార్ సహా పలువురు నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో డ్రగ్స్ రాకెట్ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బృందం బట్టబయలు చేసింది. సురారం కోంపల్లి హైటెన్షన్ రోడ్ లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఎస్టీఎఫ్ ఎస్ఐ బాలరాజు, సంధ్యతో పాటు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న ఇన్నోవా కారును ఆపి పరిశీలించగా భారీగా డ్రగ్స్ బయటపడ్డాయి. నిందితులు ప్రవీణ్ వద్ద బెంగళూరు నుంచి తీసుకువచ్చిన ఎండిఎంఏ, అలాగే ఎలిజర్ అలియాస్ సన్నీ వద్ద ఓజీ కుష్ చెరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2.58 లక్షల విలువైన మత్తు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. కారును కూడా స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం కేసును కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్ కు అప్పగించారు. ఎంత ఫ్యామిలీ ఉన్నారు.
మీ పేరేంటండి? సౌరభ్. మీ పేరు? ఓకే. మాకు ఈ పర్టికులర్ ఈ నెంబర్ కార్లో మాకు ఒకటి డ్రగ్ గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని ఈ రేటింగ్ మేము ఆపాము. మీరు పంపిణీ ఉంది కొంచెం చూడండి. ఓకే ఓకే. మీ పేరేంటి బాబు? పవన్. ఏం పవన్? కే పవన్. మీ ఫాదర్ పేరు? సంజీవ్. ఎక్కడుండేది నువ్వు? సూరారంలో ఉంటావు. నీ పేరు బాబు? ఇలియాజర్. ఏం చేస్తుంటావు? మీ ఫాదర్ పేరు ఏంటి? రామ్దాస్. ఎక్కడ ఉంటావు నువ్వు? అల్వాళ్ళు ఉంటావు. ఓకే. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం వాసన ఇది? కొంచెం ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అంటే ఈయన దగ్గర ఎండి ఉంది, నా దగ్గర ఓజీ ఉంది, ఎక్స్చేంజ్ చేసుకోమని. ఏంటిది అది? ఎండిఎం అంటే డ్రగ్గా ఏమన్నా? ఓకే, చూపించు ఒకసారి. చూపి. ఇదేంటిది? చెరసా? బాక్స్. ఓకే. ఇది ఎండిఎంఏనా? ఎండిఎంఏనా ఇది? అది ఏంటిది? అది ఎండిఎంఐ. ఓకే. ఓజీ ఎక్కడ? ఓజీ కొంచెం ఉంది మ్యామ్ మా దగ్గర. ఇది ఓజీనా? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అంటే ఫ్రెండ్ వస్తా అన్నారు, వాళ్ళకి ఈ ఓజీ ఎక్కడిది బాబు? ఈ ఓజీ అమ్ము ఎక్కడిది? ఎక్కడి నుంచి తెచ్చినావు? ఎక్కడి నుంచి తెచ్చినావు బాబు? బెంగళూరు నుంచి తెలిసినావు. తెలుసా నీకు ఆ వ్యక్తి అక్కడ ఎవరు? తెలియని వ్యక్తి? అన్నోన్ పర్సన్ నుంచి తెచ్చావా? ఓకే. మరి నువ్వేం చేస్తున్నావు బాబు ఇక్కడ? ఇది ఎక్స్చేంజ్ చేసుకోమని వచ్చాను. నేను నాకు మనీ ఇస్తాను, మనీ వస్తున్నాయని, కొంచెం ఎక్కువ మనీ వస్తున్నాయని ఇవన్నీ వచ్చాను. ఆహా, ఈయన దగ్గర తీసుకొని కమిషన్కి వేరే వాళ్ళకి అమ్ముకుంటావా? ఓకే, సరే. ఏం తప్పు తెలియకుండా 13/5/2026 నాడు ఎస్హెచ్ఓ కుత్బుల్లాపూర్ టీము ఒక ముద్దాయిని పట్టుకున్నాము. అందులో దొరికింది ఏంటంటే హషీష్ ఆయిల్ 500 గ్రాములు పట్టుకున్నాము. కారులో సీజ్ చేయబడింది. అతను నేటివ్ ఆఫ్ జగన్నాథపురం, అమలాపురం. ఇతను అక్కడ నుంచి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి 40,000 కేజీ లెక్కన తీసుకొచ్చి కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ₹1,00,000 అమ్ముకోవడం జరుగుతుంది. సో అతన్ని పట్టుకొని రిమాండ్ చేయడం జరిగింది. ఇంకొక కేసులో ఎస్టీఎఫ్ బి టీమ్ వాళ్ళు ఎండిఎంఏ 3.24 గ్రామ్స్, ఓజీకుస్ 36.9 గ్రామ్స్, 8 గ్రామ్స్ చెరస్, ఈ డ్రగ్స్ని మన హై టెన్షన్ లైన్ కాస్ హోటల్ లైన్లో సీజ్ చేశారు. ముద్దాయిలు ఇద్దరు, పవన్ కుమార్, ఇలియాజర్. వీళ్ళు సూరారంలో ఒకరు ఉంటారు, మన ఇదే లైన్లో ఇంకొకరు ఉంటారు. వీళ్ళ దగ్గర నుంచి ఇన్నోవా వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని కూడా ఈరోజు లేట్ నైట్లో మాకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు కేసుని. ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. సార్ దీని వాల్యూ ఎంత ఉంటుంది సార్ మొత్తం టోటల్గా? కేసు 1లో వచ్చేసి కుత్బుల్లాపూర్ టీం పట్టుకున్న దాంట్లో 11,20,000 వరకు ఉంటుంది, ఇంక్లూడింగ్ వెహికల్, మొబైల్ కావచ్చు, లేకపోతే ఇది గంజాయి మన హషీష్ ఆయిల్. దీంట్లో ఈ 20 to 25 lakhs మధ్యలో ఉంటుందండి. సెకండ్ కేసులో, ఇన్నోవా కేసులో. బులెటిన్లో షార్ట్ బ్రేక్. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్, బాలాజీనగర్, కొర్రముల, నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి,
మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936. వెల్కమ్ బ్యాక్. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పగలు రాత్రి కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో కూడా ఇలాంటి ఘటన జరగడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనం విమర్శించారు. లీకేజీ వెనుక ఉన్న వారెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను మళ్లీ పారదర్శకంగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు కోరారు. నీట్ పేపర్ బాధితులు వెంటనే నీటి విద్యార్థులకు వెంటనే శిక్షించాలి వెంటనే శిక్షించాలి నీటి పేపర్ లీకేజ్ బాధితులు వెంటనే శిక్షించాలి నీటి పేపర్ బాధితులు వెంటనే శిక్షించాలి నీటి విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలి నీటి విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలి నీటి విద్యార్థులు. జాతీయ అర్హత పరీక్షను మరి ఎన్టీఏ ఈ విద్యా సంవత్సరము మరి ఘనంగా నిర్వహించింది. మరి రాజస్థాన్లో మరి గెస్ట్ పేపర్ విధానంతో అవినీతికి మారిన మరి నీటి పరీక్ష లీకేజ్ విధానంలో మరి వాళ్ళు బాధితులను వెంటనే కేంద్ర ప్రభుత్వం శిక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తాను. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే నీటి పరీక్ష లీకేజ్ బాధితుల్ని వెంటనే శిక్షించాలి, మరి ఆ విద్యార్థులు కూడా మరి పకడ్బందీగా మరోసారి పరీక్ష నిర్వహించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈ తప్పిదాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామాని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 23 లక్షల మంది విద్యార్థుల్ని ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులను కూడా మరి కేంద్ర ప్రభుత్వము మరి మానసిక క్షోభనిచ్చోదంగా మరి సిద్ధం చేసింది. నీటి పరీక్ష అనేది 2021-24 మరి జార్ఖండ్లో హజీరాబాద్ కానీ బీహార్ ప్రాంతంలో మరి పేపర్ లీక్ అయినా కూడా మళ్ళీ పునరావృతం సంఘటన జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే నీటి పరీక్షను ఎయిమ్స్కి ఉపయోగపడాలని ప్రధానంగా కోరుతూ నిందితుల్ని వెంటనే శిక్షించాలి. ఈ యొక్క సంఘటనలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నా కూడా వారంతా కూడా చట్టపరంగా శిక్షించాలి. మరి వాస్తవాలను కూడా బయటకు తెలియజేస్తూ పగలు కష్టపడే విద్యార్థులు ఈరోజు నీటి పరీక్ష లీక్ చేయడం వల్ల మరి తెలంగాణలో 71 మంది విద్యార్థులు అన్యాయమైపోతున్నారు. దేశం మొత్తం కూడా 23 లక్షల మంది విద్యార్థులు అన్యాయమైపోతున్నారు. ఈ నీటి పరీక్షను మరొకసారైనా పకడ్బందీ సిబ్బందితో పటిష్టమైన ఏర్పాటుతో నిర్వహించాలి, విద్యార్థులు న్యాయం చేయాలని ప్రధానంగా కోరుతూ మరి వెంటనే ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఉన్నటువంటి 20 లక్షల విద్యార్థులకు వెంటనే క్షమాపణ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధితులు ఎవరైనా కూడా ఎంతైనా కూడా న్యాయపరంగా చట్టపరంగా శిక్ష విధించాలి. మరి ఇంకోసారి సంఘటన పునరాకుండా దేశంలో చూసుకోవాలని కోరుతూ మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే నీటిని పకడ్బందీ నిర్వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలో గుంటూరు కర్నూలు హైవేపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాదెండ్ల మండలం సాతులూరు వద్ద గ్రామస్తులు రైతులు భారీ ధర్నా నిర్వహించారు. సాతులూరు నుంచి చందవరం వెళ్లే మార్గంలో ఉన్న ఏఎంఆర్ సంస్థ చెక్పోస్టు వద్ద సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రతిసారి వాహనాల రాకపోకలపై డబ్బులు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు హైవేపై ట్రాక్టర్లు అడ్డుపెట్టి నిరసనకు దిగారు. ఈ క్రమంలో రైతులు చెక్పోస్టు సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే వసూలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భార్గవి లేడీస్ హాస్టల్లో అనుమానాస్పద ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన హారిక 40 సంవత్సరాలనే మహిళ బాత్రూంలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 2 రోజుల క్రితమే ఆమె మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. హాస్టల్ టెర్రస్ పై ఒంటరిగా నివసిస్తున్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు హాస్టల్ కు చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మున్సిపాలిటీ జోన్ పరిధిలో పారిశుద్ధ కార్మికులు ఆందోళన దిగారు. పెద్ద అంబర్పేటలోని నాగోల్ సర్కిల్ కార్యాలయం ఎదుట వారు భారీ నిరసన నిర్వహించారు. గత 2 నెలలుగా జీతాలు అందక, అలాగే పెంచిన జీతాలు, PF చెల్లింపులు కూడా జరగలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. విధులకు అవసరమైన చీపుర్లు, నూనె, షూస్, సేఫ్టీ జాకెట్లు కూడా అధికారులు అందించలేదని ఆరోపించారు. CITU నాయకులు ఈ ఆందోళనకు మద్దతుగా పాల్గొన్నారు. పలుమార్లు వినతులు ఇచ్చినా సమస్యలు పరిష్కరించలేదని కార్మికులు మండిపడ్డారు. సుమారు 200 మంది విధులు బహిష్కరించడంతో పారిశుద్ధ పనులు నిలిచిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ఇంకా అంతా కాదు, కొత్త జీతాలు కూడా మీకు కొత్తవి హ్యాండ్ అయ్యి వీళ్ళు సంతకం పెట్టిండు అమిత్ షా సార్. కార్మికుల ఐక్యత. 6 నెలలుగా చీపిలేని అధికారుల నిర్లక్ష్యం. ఇంకా అంతా కాదు, కొత్త జీతాలు హ్యాండ్ అయ్యి కూడా మీకు కొత్తవి హ్యాండ్ అయ్యి వీళ్ళు సంతకం పెట్టిండు అమిత్ షా సార్. సర్కిల్లోని పెద్దంబర్పేట మున్సిపాలిటీలో గత 6 నెలలుగా వర్కర్లకు ఇవ్వాల్సినటువంటి కనీసం చీపిర్లు కూడా ఇవ్వట్లేదు. 6 నెలలుగా వాళ్ళు చీపిర్లు కొనుక్కొని అట్లాగే కనీసమైన చేపల పండు దొరికితే ఎత్తుకొచ్చుకొని ఊడవలసి వస్తుంది.
కానీ అధికారులు మాత్రం మీరు చీపిర్లు ఇవ్వకున్నా పర్లేదు ఊడవాలంటే ఎట్లా చీపిరి కర్రలు లేని ఎట్లా ఊడుస్తారో అని చెప్పేసి సిగ్గులేని అధికారులు ఎట్లా ఇన్ని రోజులుగా చూస్తూ ఊరుకున్నారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటిది కనీసం ఇప్పుడు చూడండి వీళ్ళ మీద ఒంటి మీద ఉన్న డ్రెస్సులు ఎప్పుడు 5-6 ఏళ్ల కింద ఇచ్చినటువంటి డ్రెస్సులు అవే ఇప్పటిదాకా అవే ఉన్నాయి, కొత్తగా ఇవ్వట్లేదు. వాళ్ళకి బట్టలు లేవు, షూలు లేవు, ఎటువంటి సౌకర్యాలు లేవు. సబ్బులు ఇవ్వాలి, సబ్బులు ఇవ్వట్లేదు, నూనెలు ఇవ్వట్లేదు. రోజు ఊడవడానికి పనిచేసిన సందర్భంగా పారలు ఉండాలి, కనీసం కొడవళ్ళు ఉండాలి. ఇలాంటివి కూడా ఏమీ లేకుండా నిర్లక్ష్యంగా అసలు ఈ ప్రభుత్వ అధికారులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఎక్కడ కూడా ఈ కార్మికుల పట్ల పట్టించుకున్న పాపన ఈ రోజుకు పోలేదు. కనీసం కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిపోతున్నా ఈ మున్సిపల్ కార్మికులకి కనీస వేతనాలు అమలు చేసే పద్ధతిలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కానీ ఎటువంటి ఇవ్వకపోగా కనీస సౌకర్యం ఇవ్వాల్సిన కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ వ్యవహారం నడుస్తూ ఉంది. నిజంగా ప్రభుత్వం శిక్షణ ఉంటే అధికారులంతా నిర్లక్ష్యంగా ఎందుకుంటారు? ఇప్పుడు నేను అడుగుతున్న ఇక్కడ పెద్దంబరపేట సర్కిల్ ఆఫీసులో 6 నెలలుగా సిపిలు లేకపోతే అధికారులు గడ్డి బీక్తూ రాయలకు ఇవ్వకుండా చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము ఈ రోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈఎస్ఐపిఎఫ్ జిహెచ్ఎంసీ కలిసిన వెంటనే అవన్నీ అమలు చేసుకోవాల్సిన బాధ్యత, కానీ తన పని తాను చేసుకునే పద్ధతిలో వర్కర్ల పనిచేసి పెట్టే దాంట్లో ఇప్పటి వరకు ఈఎస్ఐపిఎఫ్ వాళ్ళకి జమ కావట్లేదు. అదేవిధంగా వాళ్ళకు కనీసం పెరిగిన జీతాన్ని ఇప్పటి వరకు వేయలేదు. ఈ రోజు 14వ తారీఖు ఇప్పటి వరకు వాళ్ళకి జీతాలు పడలేదు. వాళ్ళకి అనేక అవసరాలు ఉంటాయి, అనేక అప్పులు ఉంటాయి, చిట్టీలు ఉంటాయి, పిల్లల ఫీజులు ఉంటాయి. కానీ సకాలంలో కట్టాల్సిన ఫీజులను ఎక్కడికి వెళ్ళి తెచ్చి కడతారు పేదోళ్ళు? అందుకని మేము చెప్తున్నాం ఏంటంటే ఈ సర్కిల్ ఆఫీసులో పోయిన కమిషనరు వీళ్ళకి సబ్బులు నూనెలు బట్టలు ఇవ్వకుండా 2 సంవత్సరాలు జాప్యం చేసి వీళ్ళ పొట్ట మీద కొట్టి ఆయన పొట్ట నింపుకొని పోయినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇక్కడ. అందుకని వచ్చిన అధికారులు మేము చెప్తున్నాం ఒకటే సిఐటిగా వెంటనే అధికారులందరూ స్పందించి పెండింగ్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఇవ్వాల్సిన కార్మికులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో తక్షణం ఇవ్వకపోతే తీవ్రమైనటువంటి పద్ధతిలో ఆందోళన పోరాటాలు ఉంటాయని చెప్తా ఉన్నాం. 2 చీపిరి గట్టలు రేపు సోమవారం నాడు కనుక వీళ్ళ చేతుల్లో పెట్టకపోతే చీపిరి గట్టలు వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తాము. ఆ చిప్పుకోవడం చీపుగా ఉంది, కానీ చేసే పని చీపురు గట్టతోనే కదా పని చేయాల్సింది. అవి లేకుండా ఎట్లా పని చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని అధికారులు జీతాలు కూడా ఇప్పటివరకు ఎందుకే లేదు, 15 రోజులుగా జీతాలు అయిపోతే ఎట్లా ఉంటది? అందుకని మేము వీళ్ళన్ని సౌకర్యాలను కల్పించేంత వరకు ఖచ్చితంగా సిఐటి కార్మికుల పక్షాన నిలబడుతుంది, పోరాటం చేస్తుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెండింగ్ వన్ వెంటనే ఇవ్వాలని, లేకపోతే సోమవారం నుంచి మేము ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.